ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకులకు అదేవిధంగా బాధితులకు వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులు ఎవరైతే దీన్ని ఖండిస్తూ న్యాయం వైపు నిలబడేందుకు ఈ మీడియా తరఫున వాళ్ళు చేసే కృషికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ 2 విషయాలు మాత్రమే క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నా. నిన్న ప్రెస్ మీట్ చూసినాను నేను యూట్యూబ్ ఛానల్లో. అక్కడ 2 విషయాలు క్లారిటీ లేదు. మొదటి విషయము, మాకు సంబంధం లేదు వీటితో అంటున్నారు. అది నాకు అర్థమైతే కాలేదు. ఆ ప్రెస్ మీట్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మరియు మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే, ఈ సంఘటనతో మాకు సంబంధం లేదంటున్నారు. నేను అడుగుతున్నా, మీకెందుకు సంబంధం లేదు? కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మీరే కదా, ఇక్కడ శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? 4 రోజుల తర్వాత ఎందుకు స్పందిస్తారు? అందులో అఖిల పక్షాలు, ప్రజానాయకులు దీనిపై మాటిమాటికి ప్రెస్ మీట్లు పెట్టడం, ర్యాలీ తీయడం జరిగిన తర్వాత ఎందుకు ముందుకు వస్తున్నారు? మీరు ఎందుకు ఇనిషియేటివ్గా ముందుకు వచ్చి జరిగిన వెంటనే ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, మీకు సంబంధం లేదని మీరు చెప్పలేరు, మీకు సంబంధం ఉందని నేను అంటున్నాను. ఎటువంటి సంబంధం అంటే, ఇక్కడ కడపలో మీకు ఓటేసి ఎమ్మెల్యేగా కడప పౌరులు గెలిపించినారు. ఓటేసినా ఓటు వేయకపోయినా కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ మీ బాధ్యత కిందికి వస్తారు. మీరు బాధ్యత వహించాలా. మీకు సంబంధం ఉంది, వాళ్ళ మంచి చెడులు చూడాల్సిన అవసరం మీకుంది. మీకు ఆ విధంగా సంబంధం ఉంది. మీరు ఎందుకు వాళ్ళని ఇంతవరకు పరామర్శించడం లేదు? ఎందుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా మీరు తీసుకున్నట్టు మాకు కనబడడం లేదు? ఒకవేళ మీరే కనుక వాళ్ళని పరామర్శించి ఎవరైతే దుష్టులు ఈ కార్యాన్ని చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే మాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా, మాకు అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. కాబట్టి నేను మీడియా ముఖంగా ఇదే తెలుపుకుంటున్నాను, మీకు సంబంధం లేదని మీరు చెప్పే హక్కు మీకు లేదు. మీకు సంబంధం ఒక ఎమ్మెల్యేగా, ఒక రాజకీయ నాయకులుగా మీకు సంబంధం ఉంది. రెండో విషయము, మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మేము చట్టరీత్యా చర్యలు తీసుకుందామంటున్నారు. ఏమండి, మాకు వాక్చాతుర్యం లేదా? కడపలో ప్రజలకు ఏమైనా జరిగినప్పుడు కడపలో ఉండే రాజకీయ నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ దాని మీద స్పందించి న్యాయం వైపు నిలబడి ఎవరైతే ఈ దుర్మార్గాన్ని పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అడిగే హక్కు మాకు లేదా? ఎందుకు లేదు? వీరు ఎస్సీ వర్గాలు, బలహీన వర్గాలైనప్పుడు మనమందరం ముందుండాలి. అదే చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అనేది పేద మరియు మధ్యతరగతి వర్గాలకు, ఎస్సీ మైనార్టీ బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది కూడా రాబోయే కాలంలో. మీరు ఎందుకు ఆ విధంగా ఆ మార్గంలో వెళ్ళట్లేదు అనేది ప్రజలకు తెలియాల. మొదటిది మీకు సంబంధం లేదని చెప్పే ఆ మాటలు విన్నాక నాకు ఆశ్చర్యం వేసింది. మీరు ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. మీకు సంబంధం ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా ఈ నియోజకవర్గంలో ఏం జరిగినా మీరు బాధ్యత వహించి దాన్ని న్యాయం చేసే విధంగా మీకు సంబంధం ఉంది. రెండో విషయము, మాకు మాట్లాడే హక్కు ఉంది. ప్రజా సంఘాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడినప్పుడు ఒకవేళ మీకు అది తెలిస్తే వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, మాకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, వేరే రకంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు మీరు సమాధానం ఇవ్వండి. అంటే మీరు భయపడిస్తున్నారా చర్యలు తీసుకుంటామని? అంటే ఏమని మీరు చేయాలనుకుంటున్నారు? ఇది మోనార్కిజమా ఏంటనేది తెలియాల. అంత అగ్రెసివ్గా మీరు మీడియాలో మాట్లాడి ఉండాల్సింది కాదని నా ఆలోచన. కాబట్టి ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. మీకు సంబంధం ఉందని, మీరు బాధ్యత వహిస్తున్నారని
ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పండి. రెండో విషయము, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు సానుకూలంగా స్పందించి అయ్యా ఇది కాదు విషయము, ఇది ఎందుకు మాకు మీరు చేస్తున్నారు, మీరు ఇది కాదు విషయం ఇది అని క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇవ్వాలి కదా. మీకు ఎంతసేపు పొగడతలు కావాలా, మీకు విమర్శలు వద్దంటే ఎట్టా? ప్రజలు అందరూ ఉండారు. ఓటు వేసిన వాళ్ళు మీకు పొగడతలు చేస్తారు, ఓటు వేయని వాళ్ళు మీకు విమర్శలు చేస్తారు. రెండింటికి మీరు మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి నేను అంటున్నాను, ఇప్పుడైనా మించిపోయింది లేదు. అధికారులు మీరు ప్రోటోకాల్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి మీ మాటలు ముందుగా వింటారు, అందరి మాటలు వింటారు. కానీ మీకు ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మీరు అధికారుల ద్వారా ఇప్పుడే న్యాయం జరిగించండి. ఏదైతే ఇల్లు కూలిపోయిందో ఆ ఇంటిని తిరిగి కట్టేలా మీరు చర్యలు తీసుకొని, మరియు వాళ్లకు ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పెట్టినారో, భయభ్రాంతులు చేసినారో, ఈ విధంగా బుల్డోజర్ పాలనకు బుల్డోజర్ ద్వారా కొత్త ఒక రకమైన భయభ్రాంతులైన వాతావరణం ఎవరైతే సృష్టిస్తున్నారో వాతావరణాన్ని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేందుకు మీరు బాధ్యత వహించండి. ఈ విధంగా మీకు సంబంధం ఉందని నేను మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను.